కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వీళ్ళకు ఏమేమో స్కీములు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి అనేక పథకాలు కావచ్చు, ఎంతవరకు వచ్చినాయి? ఏందమ్మా మరి 2500 ఇచ్చిండారు రేవంత్ రెడ్డి? లేదు, మా భర్త చనిపోయిండు. జకే బస్తీ మాది. మాది కాంగ్రెసే కాబట్టి నాకు ఇయ్యలే. నా పిల్లలు ఏం తినాలి, నాకు ఇల్లు కూడా రాసుకోరు, ఇయ్యలే. పింఛన్ లేదు, మా అత్త పింఛన్ పేపర్ కూడా ఇయ్యలేదు. జక్కయ్య ఇది చెప్పండి, అందరికి చెప్పండి. జక్కయ్య పెద్ద కోడల్ని. మా భర్త చనిపోయినప్పుడు నాకు ఇవ్వాలి కదా. పింఛన్ లేదు, ఆమె తీసుకుంది. ఇల్లు తీసుకుంది, బంగారం బాసనలు అన్నీ తీసేసుకుంది. నన్ను రోడ్డు మీద కుక్కలా చేసేసింది. ఇప్పుడు నా బిడ్డల్ని పెట్టుకొని నేను ఎక్కడ బతకాలి సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 2500 మహిళలకు అని చెప్పేసి అది కూడా వస్తలేవు? అవి కూడా రాయించిన, అవి రాలేవు. రేషన్ కార్డు లేదు. ఒంటరి మహిళ పింఛన్ అని ఒకటి ఉండదమ్మా. ఒంటరి మహిళ రాపించిన. ఇక్కడ ఏడ లంబడి బస్తీ, ఇక్కడ మన అదేంటి ఏదో వస్తుంది అక్కడ పిల్లి దర్గా అక్కడ ఒంటరి మహిళ. నాకు ఎవ్వరు లేరు. నాకు ఇల్లు ఇస్తా అన్నారు కదా, డబల్ బెడ్రూమ్. దానికోసం రాపించిన. ఇంత సెల్ఫ్ ఇచ్చిర్రు, వాళ్ళు వస్తారమ్మా అని చెప్పారు అంతే. ఇందిరా మిల్లు రాలేదా నీకు? ఏ ఇల్లు రాలేదు సార్. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉండాలి. కావాలంటే నా ఇల్లు చూడు. ఇప్పుడు ఏం చెప్తున్నావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తున్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా? ఇప్పుడు కాంగ్రెస్లో నా భర్తగా ఉండే చనిపోయాడు కాబట్టి నేను నా బిడ్డల్ని పెట్టుకుని, మా అత్త వాళ్ళు ఏమి ఇవ్వలేరు, అన్ని గుంజుకోరు. వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇతనే మా అన్న, నా తమ్ముడు, నా తండ్రి అందరూ. కాబట్టి నాకు రేషన్ కార్డు, పింఛని, నా బిడ్డలకు కొంచెం ఇల్లు, నీడ, తినకపోయినా ఒక నీడ ఉండాలి కదా నాన్న, నీడ ఉండాలి. వర్షం వచ్చినా ఎండ కొట్టినా నా బిడ్డలు వేసుకొని కారమో మెతుకో తిని ఉంటా. ఆ హెల్ప్ చేయమనండి, నేను దేనికి ఆశపడతాను. మరి ఏం కాదు, ప్రభుత్వం నిన్ను ఆదుకుంటది, ప్రభుత్వం నిన్ను అన్ని చేస్తుంది. ఆదుకుంటున్నాను.